తెలంగాణ ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తుంది. ఎవరు ప్రశ్నిస్తున్నారు? ప్రజా సంకల్పం ప్రశ్నిస్తుంది. ఎందుకు ప్రశ్నిస్తుంది అంటే చెరువుల పరిరక్షణ గురించి మీరు ఎన్నో విషయాలు మాట్లాడారు. కానీ ప్రస్తుతం ఏం జరుగుతుంది? హైడ్రా ఏం చేస్తుంది? అసలు చెరువుల పరిరక్షణ అంటే తెలియదు హైడ్రాకు. మేము మొదటి రోజు చెప్పాము. హైకోర్టు మన ఉన్నత న్యాయస్థానం ఎన్నోసార్లు ఆదేశాలు ఇచ్చింది. చెరువుల పరిరక్షణ అది మర్చిపోతున్నారు. అసలు పరిరక్షణ అంటే తెలియదు. ఈ 2-3 రోజుల నుంచి కొన్ని చెరువులు వాళ్ళు పబ్లిసిటీ చేస్తున్నారు. మేము సుందరీకరణ చేశామని. అసలు సుందరీకరణ ఎవరు చేయమంటున్నాడు? సుందరీకరణ కాదు, చెరువుల పరిరక్షణ చేయాలా. పరిరక్షణ అంటే చెరువులో పూడిక తీయాలా, చెరువులో డ్రైనేజీ వ్యర్థ పదార్థాలు రాకుండా చూడాలా. అలాగే చెరువు FTL బఫర్ జోన్ లో నిర్ధారించాలి. ఎవరు నిర్ధారించాలా? ఇరిగేషన్ అధికారులు, రెవెన్యూ అధికారులు, GHMC. ఇక్కడ ఒకరి మధ్యలో ఒక సమన్వయ లోపం వల్ల అది ఏం చేయలేకపోతున్నారు. న్యాయస్థానాల విచారణ కొనసాగుతున్న కొన్ని చెరువులలో ఇప్పుడు సుందరీకరణ పనులు మొదలుపెట్టారు. అసలు FTL నిర్ధారించకుండా కోర్టులో కేసు ఉన్నా కూడా ఎందుకు సుందరీకరణ పనులు చేస్తున్నారు? డబ్బులు ఎందుకు వృధా చేస్తున్నారు? కాబట్టి ముఖ్యమంత్రి గారు మీరు లాస్ట్ ఇయర్ మీరు ఉప్పల్కి వచ్చినప్పుడు చెప్పారు, మీరు చెరువుల పరిరక్షణ నిర్లక్ష్యం చేస్తే అధికారులను సస్పెండ్ చేస్తా అన్నారు. మరి మేము ఎన్నో సార్లు చెప్పాము, ఇంతవరకు ఒక్క అధికారి కూడా సస్పెండ్ చేయలేదు. HMDA కమిషనర్ కూడా అలాగే ఉన్నాడు. ప్రతి జిల్లా కలెక్టర్లు కూడా అలాగే ఉన్నారు. జిల్లా కలెక్టర్లకు వాల్ట్ యాక్ట్ అంటే తెలియదా? అసలు వాల్ట్ యాక్ట్ ఎందుకు ఉంది? వాల్ట్ యాక్ట్ గురించి వాళ్ళు ఫస్ట్ తెలుసుకోవాలా కలెక్టర్లు. మండల కమిటీ ఉంటుంది. అసలు ఒక కమిటీలో ఏదో ఒక MRO పట్టించుకోరు, ఇరిగేషన్ అధికారులు పట్టించుకోరు. ఇలా అయితే హైదరాబాద్ గ్లోబల్ సిటీ కాదు, అసలు ఒకప్పుడు లేక్ సిటీ హైదరాబాద్ అంటే. ఇప్పుడు ఏమవుతుంది? మొత్తం కబ్జాలు, టోటల్ కబ్జాలు. ఫస్ట్ చెరువుల పరిరక్షణ చేసిన తర్వాతే సుందరీకరణ చేయండి. FTL బఫర్ జోన్ నిర్ధారించిన తర్వాతనే చేయండి. బాపట్ల కృష్ణమోహన్, రాజశంకర్ నుంచి.